హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము 2 వెరైటీస్ ఆఫ్ చికెన్ రెసిపీస్ చూద్దాము. ముందుగా మనం క్యాప్సికమ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నెక్స్ట్ మనం బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. సూపర్గా ఉంటుందండి. చికెన్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే నేను బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నాను. ఈ చికెన్ నీచు వాసన లేకుండా ఉండాలంటేనంటే ఇందులో పసుపు, గల్లుప్పు, వెనిగర్ వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోండి. ఇట్లా కడుక్కున్న చికెన్లో మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ దాకా నేను ఉప్పు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ దాకా వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ చేసుకుంటున్నాం కదా, స్మెల్ అనేది బాగుంటుంది ఎక్కువగా వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం వేసుకున్న అన్ని మసాలాలు కూడా చికెన్కు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మనం చికెన్ ప్రిపేర్ చేసుకునే ముందు 1 గంట లేదా 2 గంటలు ఇలా మొత్తం మసాలాలు చికెన్కి పట్టించుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈలోగా మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం వేసేసుకోండి. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొన్ని కాజులు వేసుకోవాలి. కాజు వేసుకోవడం వల్ల కర్రీ అనేది రిచ్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్ అండి, గింజలు తీసేసుకోవాలి. గింజలు లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు. నెక్స్ట్ మనం కర్రీలో వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొన్ని గసగసాలు, మిరియాలు, తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకోవాలి. తర్వాత వీటిని లైట్గా వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి కొట్టుకోండి. తర్వాత 2 టమాటాలు కూడా మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టేసుకున్నాం కదా, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ అదంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకుందాం. టమాటా ప్యూరీ వేసేసుకున్న తర్వాత ఈ టమాటా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ టమాటాను కూడా మనం కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఇలా మగ్గించండి గ్రేవీని. ఇప్పుడు మనం ఇందులోకి పెట్టేసుకున్నాం కదా చికెన్, అది వేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకొని మసాలా అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. ఆనియన్ పేస్ట్ కూడా బాగా చికెన్కి పట్టాలండి. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ చికెన్కి బాగా ఉడికించుకోవాలి. మసాలాలు కూడా బాగా పట్టాలి. 6 లేదా 8 నిమిషాల వరకు బాగా ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రేవీ కొరకు ఇందులో మీరు కొంచెం వాటర్ అనేది వేసుకోండి. మీకు థిక్గా ఉండాలంటే లైట్గా వేసుకోండి వాటర్. కొంచెం గ్రేవీగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలి. ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి చూస్తున్నారా, ఇక్కడ ముక్క అనేది ఇలా బాగా ఉడకాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది.
ఇలా ఉడికిన తర్వాతనే మీరు ఇందులోకి క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోండి. ముందు వేసుకున్నాం అనుకోండి అది బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని ఇలా చికెన్ ఉడికిన తర్వాత మీరు క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలాలు మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం కసూరి మేతి పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. మసాలాలంతా చికెన్లో కలిసేటట్టు బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా పైకి తేలాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల్లో మగ్గించుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టేటట్టు చికెన్కి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుకొని కొంచెం 1 నిమిషం మూత పెట్టి దించేసేయండి. అంతే అండి, మనకు బోన్లెస్ క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చేయడానికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 నిమ్మ చెక్క తీసేసుకొని జ్యూస్ తీసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ముక్కకి కూడా మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా చక్కగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి 1/2 అవర్. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గ్రేవీ కోసం కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను మంచిగా కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలను ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు కొంచెం ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఒక 4-5 టమాటోస్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఈ టమాటోస్ను కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచి టేస్ట్ కొరకు ఇందులోకి మనం కొన్ని కాజులు కూడా వేసుకోవాలండి. ఒక 15 లేదా 20 దాకా కాజులు వేసేసుకున్నాను నేను ఇక్కడ. వేసుకున్న తర్వాత ఈ కాజులు కూడా మంచిగా నూనెలో మగ్గాలి, మెత్తబడాలి. అప్పటి వరకు మంచిగా కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం పొడి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోండి. తర్వాత గరం మసాలా, నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని కాసేపు అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకొని కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గించుకోవాలి. మనం వేసుకునే ఉల్లిపాయ మసాలాలు, టమాటా అంతా మగ్గిన తర్వాత అప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్పు లేదా 2 కప్పుల దాకా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఒక 5 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోవాలి. మంచిగా ఇలా దగ్గరికి కావాలన్నమాట. అప్పటి వరకు కూడా ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ మిశ్రమాన్ని తీసి మనం చల్లార్చుకోవాలండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకుందాము.
ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం చికెన్ మొత్తం మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేసేసుకొని మంచిగా కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ను ఆల్మోస్ట్ మనకు ఈ టైంలోనే మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని చికెన్ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం మసాలా పేస్ట్ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టేసుకుంటే మీరు స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేయవలసిన అవసరం లేదు. బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముక్కలు కూడా మంచిగా ఇలా నూనెలో మగ్గించుకోవాలన్నమాట. ఇలా మంచిగా ముక్క అనేది మంచిగా ఇక్కడే మెత్తబడాలి. మంచిగా ఇలా నూనెలో మాడకుండా చూసుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి. చికెన్ ముక్కలను ఇలా మగ్గించేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందాము. మళ్ళీ మనం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ వేసేసుకోవాలి. ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మంచిగా ఇలా కొంచెం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కారం పొడి వేసేసుకోవాలండి. కొద్దిగానే కారం, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా కారం వేసుకోండి, కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నూనెలో ఇలా వేసుకోవడం వల్ల ఈ మంచిగా చికెన్కు మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే వాటర్ వేయొద్దు. ఈ గ్రేవీ మొత్తం నూనెలో మంచిగా మగ్గాలి, ఆయిల్ అంతా పైకి తేలాలి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ గ్రేవీని అయితే మగ్గించుకోండి. ఇక్కడ చూసారు కదా, అడుగంటకుండా చూసుకోవాలి, మంచిగా మగ్గించుకోవాలి గ్రేవీని. ఇక్కడ చూడండి, గ్రేవీ అనేది మంచిగా ఇలా మగ్గాలి, ఆయిల్ అంతా పైకి రావాలి, ఇలా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత గ్రేవీని ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి వాటర్ వేసేసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మీరు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సేపు ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలన్నమాట. ఈ గ్రేవీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ను మంచిగా కలుపుకోవాలి. గ్రేవీలో కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. చికెన్ను ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను నేను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం బటర్ కూడా వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కసూరి మేతి పెన్నం పైన లైట్గా వేపుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా చేస్తే. ఇలా వేసేసుకోండి. తర్వాత లైట్గా కొంచెమే షుగర్ వేసుకోవాలండి. మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా వేయనట్టు కొంచెం షుగర్ వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము ఉడికించుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెము గరం మసాలా పౌడర్ వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ గరం మసాలా ధనియాల పొడి కలిసేటట్టు కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ ఈ గ్రేవీని అయితే
ఉడికించుకోవాల్సి ఉంటుంది. ముక్కలకు మంచిగా గ్రేవీ పట్టాలి కాబట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది మంచి కలర్లోకి ఇలా మారాలి, మంచిగా ఉడకాలి, గుమగుమలాడిపోతుందండి. ఇలా మనం వండుకునేటప్పుడే అంత బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు మనకు బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్లో చేసిన దానికంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, క్యాప్సికమ్ చికెన్ అండ్ బటర్ చికెన్ రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్